ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్లోనే అందరికీ ఇష్టమైన పాలకోవా రెసిపీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం అయితే 1/2 లీటర్ వరకు నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది గేదె పాలండి, మేము బయట తీసుకుంటున్నాము. మీ దగ్గర గేదె పాలు లేకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పాలను వేసేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. పాలు అనేది బాగా బాయిల్ చేసేసుకోవాలి. మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ అనేది 1/2 లీటర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాయిల్ చేసేసుకోవాలి కంటిన్యూగా. మనకి సైడ్లకి మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడ మొత్తం పాలల్లోకి అనుకుంటూ బాగా బాయిల్ చేసేసుకోవాలి. పాలు అనేది చూడండి, పాల మీగడంతా పక్కకి వచ్చేస్తుంది కదా, ఆ మీగడ మొత్తం పాలలోకి అనుకుంటూ పాలని బాగా మరిగించుకోండి. మన దగ్గర మిల్క్ పౌడర్ లేకున్నా కూడా ఇలా ఓన్లీ పాలతోనే ఈజీగా పాలకోవా చేసేసుకోవచ్చండి. పాలు అనేది ఇలా చూడండి పావు వరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు 60 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న పాలకి 60 గ్రామ్స్ అనేది షుగర్ సరిపోతుంది కరెక్ట్గా. ఒకవేళ 1 లీటర్ తీసుకుంటే 100 to 120 గ్రామ్స్ చక్కెర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి పాలు అనేది కొద్దిగా థిక్ ఫామ్లోకి వచ్చాయి కదా, మనకి కోవా అనేది స్టార్ట్ అవుతుంది రెడీ అవ్వడం. ఇలా కంటిన్యూగా కలుపుతూ రెడీ చేసేసుకోవాలి, లేదంటే కోవా అనేది అడుగంటిపోతుంది. ఇలా బాగా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా కోవా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కోవా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. చూడండి మనకి కోవా అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇలా రెడీ చేసుకున్న కోవాని మనం హీట్గా ఉన్నప్పుడే ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా బౌల్తో ప్రెస్ చేసుకోవడం వల్ల కోవా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుందండి. మన స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. మనం మిల్క్ పౌడర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా బౌల్తో ప్రెస్ చేసేసుకోండి. చూడండి కోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కోవాని మీకు ఇష్టమైన షేప్లోకి చేసేసుకోండి. చూడండి పాలకోవా అయితే అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.